ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? మీ అబ్బాయి ఆనంద్ ఎక్కడ మేడం? ఎందుకు ఎస్ఐ గారు? మా ఆనంద్ ఏమైనా తప్పు చేశాడా? మీ ఆనంద్ మాత్రమే కాదు, మీరు కూడా తప్పు చేశారు. మీ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా మేడం గారు తప్పు చేయడం ఏంటి సార్? మీరు ఎవరో ఇంటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్టున్నారు. మేము రాంగ్ అడ్రస్ కు రాలేదు సార్, అన్ని ఎవిడెన్స్ తోనే వచ్చాం. ఈవిడ వీళ్ళ అబ్బాయి క్రైమ్ చేశారు. మా మమ్మీ మా అన్నయ్య ఏం క్రైమ్ చేశారు? ఒక ఫైనాన్సర్ ని చీట్ చేశారు. మీ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేశారు. ఆ నకిలీ డాక్యుమెంట్స్ మీద ఈవిడ గారు సంతకం చేసి కంపెనీ స్టాంప్ వేశారు. వాటిని ఒక ఫైనాన్షియర్ దగ్గర తాకట్టు పెట్టి 50 లక్షలు మనీ తీసుకున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు ఎస్ఐ గారు. నకిలీ డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టి 50 లక్షలు అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. అదంతా కోర్టులో చెప్పుకోండి. మీరు చీట్ చేశారని ఆ ఫైనాన్షియర్ కేసు పెట్టాడు. నకిలీ పత్రాలపై సంతకాలు పెట్టినందుకు సుమిత్రాదేవి గారిని, ఆ పత్రాలు తాకట్టు పెట్టి 50 లక్షలు తీసుకున్నందుకు ఆనంద్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఈవిడ్ని అరెస్ట్ చేయండి. ఆనంద్ ఎక్కడా? అన్నయ్య ఇంట్లో లేడు. కానిస్టేబుల్స్ సార్. సెర్చ్ చేయండి. ఓకే సార్. మేడం, మమ్మీ, వదినా, మేడం, మేడం, మమ్మీ, మమ్మీ ఏమైంది నీకు? మేడం, మమ్మీ, 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 మేడం ఏమైంది మేడం? మేడం, సార్ అంబులెన్స్ కి కాల్ చేయండి. మేడం గారికి స్ట్రోక్ వచ్చింది. మమ్మీ, మమ్మీ, మేడం, అంబులెన్స్, మేడం, మమ్మీ, డాక్టర్, మమ్మీ, డాక్టర్, మమ్మీ, మేడం, డాక్టర్, మమ్మీ, మేడం, ఏమైంది? మా మేడం గారికి స్ట్రోక్ వచ్చింది, త్వరగా చూడండి. మేడం, పల్స్ అందట్లేదు, త్వరగా తీసుకురండి. మేడం, మమ్మీ, మేడం, మమ్మీ, 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 లే, మమ్మీ, 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 ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటిది? లక్కీ ఛాన్సా లేక జాక్పాటా? ఇక్కడ వదిన గుండాగిపోయి అక్కడ ఆనంద్ గాడు అరెస్ట్ అయితే వైషు ఒంటరిదవుతుంది, ఆస్తి నాదవుతుంది. బాబాయ్, అమ్మకేం కాదమ్మా వైషు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ ఇలా, అన్నయ్య అలా, ఎప్పుడు ఎలా బాబాయ్? ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను కదా.
మమ్మీ డాక్టర్ మా మేడం గారు సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది. సివియర్ గా స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. హలో బాబాయ్, ఎక్కడున్నావు ఆనంద్? నేను మోసపోయాను బాబాయ్. ఆ దామోదర్ గారు నన్ను చీట్ చేశాడు. 50 లక్షలు తీసుకుని పారిపోయాడు. ఏమంటున్నావు ఆనంద్? వాడెవడో నిన్ను చీట్ చేయడం ఏంటి? నువ్వే చీట్ చేసావని కూడా కేసు పెట్టారంట. పోలీసులు ఇంటికి వచ్చారు. అమ్మని నిన్ను అరెస్ట్ చేయాలన్నారు. అమ్మకి స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఏ హాస్పిటల్ బాబాయ్ చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నో, వద్దు ఆనంద్. నువ్విక్కడికి రాకు. పోలీసులు ఉన్నారు. నువ్విక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది. ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలయ్యావు. నీకోసం పోలీసులు వెతుకుతున్నారు. నీ నిజాయితీని నిరూపించుకునేంత వరకు నువ్వు పోలీసులకు దొరకకూడదు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళి దాక్కో. నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రాకు. ఓకే బాబాయ్. మమ్మీకి ఎలా ఉంది? అమ్మకేం కాదు, నేను చూసుకుంటాను. ఫీల్ అవ్వకు. ఉంటాను. ఏమైంది బాస్? బ్యాడ్ లక్ బ్రో. మనం బాగా ఇరుక్కుపోయాం. నన్ను పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. సారీ, నేను బాగా ఇరుక్కుపోయాను. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. మరి మీరు బాస్? నా గురించి వరీ అవ్వకు, నేను చూసుకుంటా. ఓకే బాస్, టేక్ కేర్. థ్యాంక్ గాడ్ పోలీస్ కేసులో నేను ఇరుక్కోలేదు. అఖిల్ ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? రోజు నా రాజా నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూసేవాడు. ఈ రోజు ఇంకా రాలేదేంటి? ఆంటీ, అఖిల్ ఇంకా రాలేదేంటి? నా రాజా కూడా రాలేదే. ఉమ్, నేను అఖిల్ గురించి అడుగుతుంటే మధ్యలో మీ రాజా ఆ? నేను రాజా కోసం ఎదురు చూస్తుంటే నీ అఖిల్ గురించి అడుగుతావేంటి? ఏంటి మేడం, అత్తా కోడలా కోపంగా చూసుకుంటున్నారు? పని చూడండి. ఏమైంది అఖిల్? ఏంట్రా అంత టెన్షన్ గా ఉన్నావు? ఆనంద్ని కలిసావా? మీ బిజినెస్ మొదలైందా? ఆఫీస్లో ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా? పని చూడండి. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏం జరిగిందిరా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. సీరియస్ మ్యాటర్ అఖిల్. ఏమైనా బెడిసి కొట్టిందేంట్రా? పని చూసుకోమని అన్నానా? లక్కీగా ఆనంద్ నన్ను ఆ ఇష్యూ నుంచి తప్పించాడు. లేదంటే ఆనంద్తో పాటు నేను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వచ్చేది. ఇంతకీ సుమిత్ర మేడం గారు ఎలా ఉన్నారో?